చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే గాలి నాకు వ్యతిరేకంగా ఈ ఇసుక పట్టణంలో వేస్తుంది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అస్సలు అనుకోలేదు. ఒక్కసారిగా జీవితం మొత్తం చీకటి అయిపోయినట్టున్నది. మీ నాయన లేకుండా రేపటి గురించి ఆలోచిస్తే భయం అవుతుంది. ఆ యాక్సిడెంట్ ఏదో నాకే చచ్చినా బాగుండేది. ఎప్పుడు వాడు నా కొడుకు అంటూ వాడు నాలాగా కష్టపడకూడదని ఆలోచించేవాడురా. ఎప్పుడైనా ఆయన గురించి ఒక్కసారి ఆలోచించావా? పొద్దున లెగిస్తే డబ్బులు తీసుకొని పోతే ఏ అర్ధరాత్రి కానీ ఇంటికి రావే. కనీసం ఏనాడైనా మీ నాన్నతో మాట్లాడావా? ఆయన పోతే గానీ అర్థం కావట్లేదు రేపటి రోజు మన పరిస్థితి ఏంటా అని. ఎంత కష్టపడి చదివించాడ్రా మీ నాయన నిన్ను. ఏనాడన్నా అనుకున్నావా మా నాయన ఇంత కష్టపడ్డాడే, ఇక నుండైనా నేను మా నాయన్ని చూసుకోవాలి, వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అని అనుకున్నావా? నిన్న రాత్రి కూడా మీ నాయన ఏమన్నాడో తెలుసా? వాడు మంచి ఉద్యోగంలో చేరితే చూడాలని ఉందన్నాడు. ఆయనకేం తెలుసురా అది ఎప్పటికీ తీరని కోరిక అని. బతికున్నప్పుడు చూడకుండా పోయాక పాలరాజు సమాధులు కడితే ప్రయోజనమే ఉందిరా. పోయి తాగి తందనాలాడు. ఇంకెక్కడ ఉన్నావే? రేపటి నుంచి నేను ఏదో ఒక పని చేసుకొని చస్తాను. హలో, వస్తున్నారా? అన్నీ రెడీ చేయండి. రేయ్, మనం 2 బీర్లు వేసాం, 3వ బీర్ కూడా ఓపెన్ చేసాం. వాడేంట్రా ఒక్క బీర్ కూడా తాగకుండా? అరే మామ, అందరి లైఫ్లో జరగాల్సిందేరా, భరించాలి, బాధపడకు. ముందు ఆ బీర్ ఎత్తి కూలింగ్ పోద్ది. ఇప్పుడు ఆ బీర్ కూలింగ్ పోతుందనేది అవసరమా? ఏంట్రా వీడు? ఒరే మామ, అందరం పోవాల్సిన వాళ్ళమేరా. ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక. ముందు ఆ బీర్ ఎత్తు, గ్యాస్ పోతుంది. ఛీ, ఏ మనుషులరా మీరు? సరిగ్గా ఓదార్చడం కూడా రాదు. తాగమంటే బాగా తాగుతారు. రే మామ, పార్థాయ ప్రతి పూజిత హెక్టే. రేయ్ ఆపండ్రా, టీవీలో చాగంటి పంతులు చెప్పినట్టు చెప్తున్నారు. అసలు ఏం చేస్తున్నాంరా మనం? చదువు అయిపోయి 4 ఏళ్ళు అయింది. ఏంటి మన చదువు అయిపోయి 4 ఏళ్ళు అయిపోయిందా? మొన్ననే కదరా ఆ హారిక వెనకాల స్ప్లెండర్ వేసుకొని జుమ్ జుమ్ అని తిరిగాం. రేయ్, దానికి పెళ్ళి 2 పిల్లలు కూడా పుట్టిర్రా. రేయ్, అందుకే అంటారా కాలం కాటేసినప్పుడు. రేయ్ రేయ్, వాడంత సీరియస్గా తిడుతుంటే సిగ్గు లేకుండా చికెన్ తింటావా? చూడు, పొద్దున్నే లేస్తాం, కలుస్తాం, మొత్తం తిరుగుతాం, రాత్రి అయితే మందేస్తాం, ఇంటికి పోతాం. ఏం బ్రతుకురా మంది. థూ మామా, ఏదో ఒకటి చేద్దాంలేరా. మనకేమైనా వయసు అయిపోయిందా ఏంటి? ఏంట్రా ఏదో ఒకటి చేసేది? ప్రతి ఒక్కడి జీవితంలో ఒకడు ఉంటాడ్రా మొగ్గ గూడపడానికి. 10వ తరగతిలో సిగరెట్ అని, ఇంటర్లో మందని, తర్వాత ఆ పిల్లని గోకు ఈ పిల్లని గోకు అనుకుంటూ. నీ పిల్లకి ఈడు. వాడు అడిగాడా? వీడేంటి అటు తిరిగి నాపైకి వస్తున్నాడు? బాగుపడమని ఒక్కడు చెప్పడు. బాగుపడమని చెప్పేవాడు వీడితో ఎందుకుంటాడో? అమెరికాకు పోయి వీడియో కాల్ చేసి స్కాచ్ తాగుతా మాట్లాడేవాడు. అదంతా ఎంజాయ్మెంట్ రా, స్వీట్ మెమరీస్. రేయ్, నువ్వు మాట్లాడావంటే ఏం చేస్తాను నాకే తెలియదు. గుర్తుమై మా నాన్న ఇంటికి ఎలా వచ్చాడో తెలుసారా?
ఆయిల్ ఫ్యాక్టరీలో పనిచేసి చేతులన్నీ బొబ్బలతో కొన్నిసార్లు అన్నం కూడా తినలేకపోయేవాడురా. అప్పుడు కూడా నాకేం అనిపించలేదు. పాపం ఆయన కూడా నన్ను ఎప్పుడు ఏం అడగలేదు. కానీ ఇప్పుడు కూడా నేను ఏ పని చేయకపోతే మా అమ్మ నన్ను ఎప్పటికీ క్షమించదురా. రేయ్, నువ్వు బాధలో ఏదేదో మాట్లాడుతున్నావు. ఒక బీరై అన్నీ సెట్ అవుతాయి. ఏంట్రా ఊరికే బీరు అనుకుంటూ? రేయ్ 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 బీర్రా రేయ్. చూసావా, ఒక బియర్ బాటిల్ పలగ్గానే లేచి తుడుద్దామని వచ్చా చూడు. ఇదిరా మార్పు అంటే. మార్పా బొక్క? గుడ్డేస్తే కనీసం పిండుకొనైనా తాగొచ్చురా. రేయ్ నీ అరే మామ వాడిని వదిలేసేయి. నువ్వేం చేద్దాం అనుకున్నావు చెప్పు. ఎలాగో నేను డిగ్రీ మంచిగా పాస్ అయ్యాను. ఏదన్నా జాబ్ తెచ్చుకొని మా అమ్మని బాగా చూసుకోవాలంతే. ఏంటి నాన్న, మంచి జాబా? 53% వచ్చిన నీకే మంచి జాబ్ అంటే 60% ఇక్కడ నాదేంది డిస్ట్రిబ్యూషనా? అయినా మనకెవరు ఇస్తారు మామ జాబులు? మీరు ఇలాగే మనకెవడిస్తాడని చెప్పి తాగుతూ కూర్చోండి, నేను పోతా. ఎరా, మీ బాబు పోగానే ఇప్పుడేదో పెద్ద బుద్ధిమంతుల్లా మాట్లాడుతున్నావు. పోగొట్టుకున్నప్పుడేరా పోరాడాలనిపించేది. ఆగు మామ, నేను డ్రాప్ చేస్తా. నువ్వేంద్రా చూస్తున్నావు? రారా, ఇది పిండుకొని బాటిల్లో పోసుకుందాం. నువ్వేం బాధపడకుదినా, రైస్ మిల్లో నేను మాట్లాడి ఇప్పిస్తాలే ఉద్యోగం. ఏరా సిద్ధు, తొందరగా రావచ్చుగా, అమ్మ ఒకటేగా ఇంట్లో ఉండేది. అదేం లేదత్తా, రేపటి నుండి టైంకి వచ్చేస్తా. జాగ్రత్త. ఏం చేసావమ్మా? కూరగాయలేం లేవురా. అన్నం ఉంటే పోపు చేసిన, కొద్దిగా తిను. ఏమైంది వాళ్ళు ఇంత తొందరగా వచ్చావు? నిన్నేరా, ఏమైంది? రేపటి నుండి నేనే ఉద్యోగానికి వెళ్తా. సరేలే గాని తినేసి పడుకోపో. ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? నువ్వేదో ఉద్ధరిస్తావన్న ఆశ నాకు లేదు. ఇంకా ఇంకా బాధపడే ఓపిక నాకు లేదు. నేనే పనిలో జాయిన్ అయ్యాను. రైస్ మిల్లో రోజుకు 300 ఇస్తారు. ఆ డబ్బులు కూడా తీసుకొచ్చి నీకే ఇస్తా. ఏమైనా చేసుకోపో. అంటే నేను ఎందుకు పనికిరాని వాడినేనా నువ్వు అనేది? నాన్నున్నప్పుడు ఏం చేశావో ఇప్పుడు అదే చేయమని చెప్తున్నా. నువ్వెక్కడికి వెళ్ళే అవసరం లేదు. రేపు గనక నేను ఏ పని చేయకపోతే అప్పుడు నేనే నిన్ను రైస్ మిల్లో దింపేస్తా. ఇక్కడే కదా ఉండాలి. ఎక్కడ పెట్టండి? ఇక్కడ బుక్స్ కింద ఏమన్నా ఉందా? ఏంటి ఎతుకుతున్నావు? నా సర్టిఫికెట్స్ ఏవి? జరుగు. హలో, అరే ఇప్పుడే సర్టిఫికేట్ తీసుకున్నారా? అరే వస్తున్నారా? అరే నీ మీద నమ్మకంతోనే వస్తున్నారా? భయమేస్తుందా? భయమేస్తుందంటే బాధ్యతగా ఉండాలనిపిస్తుందని అర్థం.
జాగ్రత్తగా వెళ్ళిరా. అరే ఇంపాసిబుల్ రా నీకు జాబ్ రావడం. 4 ఏళ్ళైంది నీ చదువు అయిపోయి. అది నువ్వు చేసిన డిగ్రీ. రేయ్ ఏదో ఒకటి చేయరా, నువ్వు చేసే దగ్గర నన్ను రికమెండ్ చేయరా. ఇంత పెద్ద బిల్డింగ్ లో పని చేస్తున్నావు, ఎక్కడన్నా పెట్టించరా. అప్పుడు నన్ను పీకేస్తారా? రేయ్ పోరా, ఏదో పీకే వాళ్ళ చెప్పావు ఫోన్లో, అనవసరంగా నిన్ను నమ్ముకొని వచ్చాను. సరే సరే, కొన్ని కోర్సులు చెప్తా, అవి చెయ్యి. తర్వాత ఏదో ఒకటి చూద్దాం. రేయ్ కోర్సులు చేసే అంత టైం లేదురా. అన్నీ నీకు కావాలన్నప్పుడు వచ్చేస్తాయారా? అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు. టైం లేదంట, టైం లేదు అన్న. 4 సిమెంట్ బస్తాలు వస్తున్నాయి. పోరా రేయ్, పోయా బస్తాలే మోసుకోపో. Yes, Ravi. Just now only I got the email. Okay. Yes. I will check and I will revert back. Okay? Okay, thank you. Yeah. అక్క బావ కాల్ చేస్తున్నాడే. వర్క్లో ఉన్నానని చెప్పవే. ఇందాక కూడా అదే చెప్పానక్క. ఏదో ఒకటి చెప్పవే. అయినా ఎంగేజ్మెంట్ అయ్యాక ఎన్నిసార్లు కాల్ చేస్తున్నాడంటే ఇంకా పెళ్ళయ్యాక వదలడేమో నేను నిన్ను. ఇలా ఓవర్ చేస్తేనే అస్సలు నమ్మబుద్ధి అవ్వదు. మరెందుకు ఒప్పుకున్నావే? ఏం చేద్దాం, మంచివాడు, మంచి జాబ్, నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అన్నారు. ఒప్పుకున్నాను. అంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం లేదా అంటే ఇష్టమే, కానీ లోపల ఒక ఫీల్ ఉంటుంది కదా, ఆ ఫీల్ రావట్లేదే. అయినా పెళ్ళికి ఇంకా టైం ఉంది కదా, మాట్లాడుతుంటే అదే వస్తుందేమో. సారీ రవి, కాల్లో ఉన్నానే. ఏంటి వీడు ఇంకా ఫోన్ చేయట్లేదు? కేబుల్ బ్రిడ్జ్ మీద రీల్స్ చేసుకుంటూ ఉండుంటాడు. ఆర్డర్ కూడా చూపించట్లేదేంటి? అక్క, నేను నీ ఫోన్ నుంచి ఆర్డర్ పెట్టాను. నీ ఫోన్ ఉంది కదా, నా ఫోన్లో ఎందుకు పెట్టావు? అంటే నీ దాంట్లో కూపన్స్ ఉన్నాయి, వేస్ట్ అయిపోతాయని. అయినా ఆర్డర్ అంటే ఎప్పుడైనా ఒకసారి పెడతారే, ఇలా రోజుకి 5-6 టైమ్స్ పెట్టకూడదు. వాడు శ్వేత నువ్వు తిన్నావా, ఐటమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, వెంటనే ఆర్డర్ పెట్టుకొని నోటిఫికేషన్స్ పంపిస్తున్నాడు. కాదనలేక పెట్టేశాను. వాడు నిన్ను టెంప్ట్ చేయడానికి అలాంటి నోటిఫికేషన్స్ పెడుతున్నాడే. లేదు, వాడు నా మీద ప్రేమతోనే పంపించాడు. ఇదిగో మాట్లాడి తగలడు. నో రవి. ఎక్కడున్నారు? మేడం త్వరగా రండి మేడం, ఇప్పటికే చాలా టైం అయింది. వస్తున్నాను బ్రదర్, 2 minutes. సరే మేడం. కిందకెళ్ళి వాడికి చెప్పు, ఇంకెప్పుడు ఏ కస్టమర్స్కి ఇలా కాల్స్ చేసి విసిగిచ్చొద్దని. ఆగు, నువ్వు ఎలాగో చెప్పలేవులే కానీ నేనే వెళ్ళి చెప్తా. ఈ ఆర్డర్ తొందరగా వచ్చేస్తే ఇంకొకటి పెట్టుకోవాలి. ఏదో పెద్ద అంత ఆడికే తెలిసినట్టు. అన్నా రే పారదా, నువ్వేంట్రా ఇక్కడ? చాలా రోజులైంది కనపడి. ఇంట్లో పరిస్థితులు ఏం బాలేవన్నా, మార్నింగ్ నుంచి నైట్ వరకు డెలివరీ బాగా చేస్తున్నాను, అందుకే కనపడట్లేదు. అయ్యో ఏమైందిరా? అది సాయంత్రం కలిసినప్పుడు చెప్తాలే అన్నా. అన్నా చిన్న హెల్ప్ అన్నా, ఏమనుకోకు. చెప్పు. ఈ ఆర్డర్ ఇంట్లో ఇచ్చేస్తావన్నా, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా, వాళ్ళు రావట్లేదు, నాకు వేరే ఆర్డర్ ఉంది. అయ్యో దాంట్లో ఏందిరా, పర్లేదు ఇవ్వు, నేను ఇచ్చేస్తాను. వెళ్ళు. ఆర్డర్ అమౌంట్ ఇస్తారు, తీసుకో, నేను సాయంత్రం కలిసినప్పుడు తీసుకుంటా. అన్నా ఆర్డర్ పేరు కీర్తన. సరేనా, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ. ఎంత? ఓయ్ నిన్నే అడిగేది, ఎంత? తెలీదు. తెలియదా? ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నావు. ఎంత అని అడిగితే తెలియదు అంటున్నావు. ఏంటి డెలివరీ బాయ్గా కొత్తనా? కొత్త.
నువ్వేం టెన్షన్ పడకలే, నీ రేటింగ్ ఏం తగ్గించను. ఒక్క నిమిషం, ఆ? ఇంతకీ రేటింగ్ అంటే ఏంటండి? ఆ? ఇదిగోరా. థ్యాంక్స్ అన్న. ఏందన్నా ఎట్లుంది అమ్మాయి? నీ పని బాగుందిరా, రోజు డెలివరీలు ఇచ్చుకుంటూ అందమైన అమ్మాయిలు చూస్తున్నావు. చూడడం తప్ప మనం చేసేదేముందన్నా. అబ్బు. అరే అవును, ఇందాకేంట్రా ఇంట్లో ఏవో ప్రాబ్లమ్స్ అన్నా? ఏముందన్నా, మా నాన్న తాగి తాగి అప్పులు చేసి చచ్చిపోయాడు. ఇంకా బయటికి వెళ్ళి ఉద్యోగం చేద్దామంటే మా అమ్మ ఒక్కటే ఉండిపోతుంది. అందుకే డెలివరీ బాయ్గా పని చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నా. ఎంత వస్తుందిరా డెలివరీ బాయ్గా చేస్తే? ఓ 30,000 దాకా వస్తుందన్నా. 30,000? అంత వస్తుందారా? వస్తుందన్నా, పొద్దున్నుంచి రాత్రి వరకు గట్టిగా కష్టపడితే. రే, నేను డెలివరీ బాయ్గా చేద్దాం అనుకుంటున్నారా? మా జాక్ జై కన్నా నువ్వేంది డెలివరీ బాయ్కి చేయడం ఏంది? మన విధిలో కింగ్ అన్నా, నువ్వు కింగ్. రే, నిజంగా చేద్దాం అనుకుంటున్నారా? అన్నా ఊరుకో అన్నా, నాన్న చనిపోయిన బాధలో నువ్వు ఎక్కువ ఆలోచించి ఏందేందో మాట్లాడుతున్నావు. అన్నీ సర్దుకుంటాయిలే అన్నా. సరే అన్నా, నాకు నైట్ ఆర్డర్స్కి ఇన్సెంటివ్స్ ఎక్కువ వస్తాయి, నేను వెళ్తా. అరే అన్నా అవును, ఇందాక అమ్మాయి ఎంట్రా అదేదో రేటింగ్ తక్కువ ఇస్తాననేదో అంది. అన్నా ఏం చెప్పావన్నా? ఇస్తే చేసుకో అన్నారా? అయ్యో, కొంప ముంచేసావు కదన్నా. ఊరికే అన్నాను లేరా, అలా ఏం చెప్పలా. అమ్మా, గుండె అయిపోయినట్టయింది. ప్లీజ్ ఇంకోసారి ఇలాంటి జోకులు వేద్దన్నా. సరే అన్న, వెళ్ళొస్తా అన్న, బాయ్. అయ్యో, మహానుభావుడు, అప్పుడే నిండు నూరెళ్ళు నిండిపోయాయి. కూర్చోండి. బాగున్నారమ్మా? ఏం బాగుంటారులే. మీరు మహానుభావుడు, మీ ఆయనకి నేను బాగా తెలుసమ్మా. ఈ విషయం మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కొంచెం మీ బాబుని పిలిస్తే తనతో మాట్లాడతాను. అరే సిద్ధు, సిద్ధు, సిద్ధు. ఏంటి మా? నమస్తే అమ్మా. చెప్పండి. మీ నాన్నగారు నా దగ్గర ఓ 10 లక్షలు అప్పు తీసుకున్నారమ్మా. ఈ మధ్యనే పోయారని చెప్పి తెలిసింది. ఇక మిమ్మల్ని కాక ఎవరిని అడగగలను? మాకేం చెప్పలేదండి. మీకెందుకు చెప్పలేదో నాకెలా తెలుసమ్మా. నేను అప్పు ఇచ్చేటప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. ఇదిగోండి బాండ్ పేపర్. అమ్మా ఉంటాను. బాబు ఉంటాను. వచ్చే నెల ఇదే తారీఖు వస్తాను. వడ్డీ ఇచ్చేసేయండి అమ్మా. బాండ్ పేపర్ ఇస్తే నా దగ్గర జాగ్రత్తగా పెట్టుకుంటాను. చాలా శ్రమ పెట్టానమ్మా. వెళ్ళొస్తానమ్మా.
ఏంటి మా ఇదంతా? ఏమోరా నాకు తెలీదు. మీ నాన్న ఏ రోజు దీని గురించి నాకు చెప్పింది కూడా లేదు. నాన్న నీకు చెప్పకుండా ఏం చేయడు కదమ్మా. అలాంటిది 10 లక్షలు తీసుకొని ఏం చేస్తుంటాడు? ఏమోరా, ఏం చేసుంటాడో ఏమో. హా, ఒకరోజు నాతో అన్నాడు, ఎక్కడైనా అప్పు చేసైనా వీడికో వ్యాపారం పెట్టిస్తే దారిలోకి వస్తాడేమోనని. దానికోసం ఏమన్నా అప్పు చేసుంటాడంటావా? మరి డబ్బులేమయ్యాయి? ఏమోరా, అదంతా నాకు తెలీదు. ఆయనేమో వచ్చే నెల వడ్డీకి వస్తానంటున్నాడు. నువ్వు దాని గురించి ఏం కంగారు పడకలేమ్మా. నేను ఏదో ఒకటి చేస్తాను. మా ఫ్రెండ్ వాడు డెలివరీ బాయ్గా చేస్తున్నాడు. నేను కూడా చేస్తా అని చెప్తే వాడు ఈరోజు నన్ను రమ్మన్నాడు. నువ్వు ఎక్కువేం ఆలోచించట్లే. ఏం ఆలోచిస్తున్నావురా? అది డెలివరీ బాయ్గా చేయాలంటే బండి కావాలి. నేను గిరీష్ అన్నని అడిగాను, కానీ నెలకింత ఇవ్వమన్నాడు. ఎంత కట్టమన్నాడు? ప్రస్తుతానికి 2000 సరిపోతాయమ్మా. నా దగ్గర 3000 ఉన్నాయిరా. నిజంగా బండికే అమ్మా. నువ్వు తీసుకునే విధానంలోనే మార్పు కనిపిస్తుంది. జాగ్రత్తగా వెళ్ళిరా, డబ్బులు కట్టేసేయి. అన్నా తెచ్చావా అన్న? తెచ్చా. ఆన్లైన్ అయిపోయిందన్న. ఇంక మనం ఒకసారి ఆఫీస్కి వెళ్తే వాళ్ళు చెక్ చేస్తారు. ఆ తర్వాత మనం స్టార్ట్ చేసుకోవడమే. అరే, నాకు అదేం తెలియదు కదా. అదేం పర్లేదన్నా, నేను ఉన్నా కదా. నువ్వు అనుకున్నంత కష్టంగా ఏమి ఉండదు. సరే పద. పదన్న. అన్నా రావా? అన్నా ఒకసారి రావా? వస్తున్నా. అన్నా, నేను చెప్పా కదా మా ఫ్రెండ్ ఆన్లైన్ ప్రాసెస్ అంతా చేసేసాడు. నువ్వు ఒకసారి అప్రూవ్ చేస్తే. చూస్తాలే కానీ మీ వాడు అసలు పనిచేసేవాళ్ళ లేడు, తాగి తిరిగే బ్యాచా? ఇలాంటి వాళ్ళు వద్దురా. పని చేస్తామని వస్తారు, మోజు తిరిగాక మానేస్తారు. వీళ్ళ వల్ల మనకి మన కంపెనీకి బ్యాడ్ నేమ్. పంపించేసారా? అట్లేం లేదన్నా, చాలా అవసరాల్లో ఉన్నాడు. ప్లీజ్ అన్నా అప్రూవ్ చేయి. నాదేం పోయింది కానీ మీ వాడు మాత్రం ఎక్కువ రోజులు పనిచేసేటట్టు లేడు. అలా ఏమవుదన్నా, నన్ను నమ్ము. సర్లే, అప్రూవల్ చేసి పంపిస్తాను, మీరు వెళ్ళండి. థ్యాంక్స్ అన్నా. అన్నా అప్రూవ్ అయిపోయింది. ఇంకా ట్రైనింగ్ వీడియోని చూడడం కంప్లీట్ చేస్తే రేపటి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అన్నా నువ్వేమనుకోకన్నా, ఆయన అంతే. ఇంతకుముందు కూడా ఒకరిని జాయిన్ చేస్తే వాడు అలాగే మానేసి వెళ్ళిపోయాడు. నువ్వేం పట్టించుకోకన్నా. అవసరాలు అవమానాల్ని కూడా భరించేలా చేస్తాయి. నేనేం పట్టించుకోలేదులే. ఆ ట్రైనింగ్ వీడియోస్ కూడా నేనే చూసి ఓకే చేసేస్తాను. పారదా అన్నా. థ్యాంక్స్ రా. అదేముందన్నా, నువ్వు చేసిన వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ. నువ్వు మా ఇంటికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ కార్పొరేటర్తో మాట్లాడి ఆ ప్రాబ్లం క్లియర్ చేసావు. దాంతో పోల్చుకుంటే ఇది ఎంతన్నా? రా అన్నా. ఇదేంటి ఇన్ని హోటళ్ళు ఉన్నాయి? ఏదై ఉంటుంది? అన్నా, ఆర్డర్ నెంబర్ 2378. ఆర్డర్ నెంబర్ చెప్పండి అన్నా. ఇది కాదా?
3898. ఇదిగో. హలో, ఆర్డర్ ఇప్పుడే తీసుకో, వస్తున్నాను. ఏం బా, డెలివరీ బాయ్గా అలవాటైందా? ఏదోరా, పర్లేదు. బా, ఏమైందిరా? అదేరా, బాలుగాడితో గొడవైంది కదా, ఆ, ఆ దెబ్బ ఇంకా మానలా. అయినా డాక్టర్ చెప్పాడు కదరా ఈ హెల్మెట్లు అట్లాంటివి వాడొద్దని. డెలివరీ బాయ్గా చేస్తూ హెల్మెట్ వాడకపోతే ఎట్లారా? ఉమ్, సర్లే, అప్పుడప్పుడు వేసుకో, నొప్పి ఉండేటప్పుడు వేసుకోవద్దు. సర్లే, ఉమ్, ఇదిగో 30 రూపాయలు అడిగావు కదా. సర్రా, నేను వెళ్తా, డెలివరీ ఇవ్వడానికి టైం అవుతుంది. రేయ్ సిద్ధార్థ, వేసి ఉండి పనులు చేసేవాడివిరా. గొడవలు, మందు, అమ్మాయిలు. హ, ఏందిరా ఇది? ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయావు? నువ్వు ఈయన ఇట్లాగే ఉండరా. ఛీ, 60% రా, ఇట్లాంటి పనులు నేను చేయను. ఆ. హ. సార్, లొకేషన్ దగ్గరే ఉన్నాను సార్. వెనక్రా వెనక్రా, వెనక. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఆ రెండు బిల్డింగ్ దగ్గరికి రా. ఆ, హలో. భయ్యా వచ్చేసారా? సార్ వచ్చేసా. 5th ఫ్లోర్ వచ్చేయండి. 5th ఫ్లోరా సార్? లేదు, స్టెప్స్ మీద వచ్చేయండి. మ్. ఏంటి ఇంత లేటు? అది లొకేషన్ సరిగ్గా తెలియలేదు సార్. లొకేషన్ చూడడం కూడా తెలియదా? అది సార్ రేటింగ్. సరే సరే, ఇస్తా పో. ఎంత కష్టపడి ఆర్డర్లు డెలివరీ చేసినా ఒక్కరు కూడా రేటింగ్ ఇవ్వమంటే ఇవ్వరు. సార్, లొకేషన్కి వచ్చాను సార్. అదే అమ్మా, లొకేషన్ తప్పు పెట్టాను. అక్కడి నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది, తెచ్చి చేసి వెళ్ళిపో. సార్, అలా మరీ 5 కిలోమీటర్లు రాలేను సార్, కుదరదు. అయితే ఏం చేయమంటావు? క్యాన్సిల్ చేసుకోండి సార్. క్యాన్సిల్ చేసుకోవాలా? నువ్వు ఆడేవాడు, నేను వస్తానా? సార్, ఎంతసేపు సార్? వస్తానా ఉండు, నువ్వు ఆడే ఉండు, వస్తానా? ఏయ్, నువ్వేనా డెలివరీ బాయ్? సార్, మీకోసం చాలాసేపటి నుండి వెయిట్ చేస్తాను సార్. వెయిట్ చెయ్యరా, కొంచెం దూరం రమ్మంటే రావు. ఎంత గుద్దకవరా నీకు? క్యాన్సల్ చేసుకోమంటావు? ఏందిరా చూపు, కొడతావా? చూసావా బాడీ? దవడ కిందేసి నవిలేస్తా. సారీ సార్. డెలివరీ బాయ్ నా కొడక, పోర్రా. ఎలా అన్నానే? సూపర్ ఉన్నావు. ఏంటే ఎప్పుడు నువ్వు బాగున్నావని చెప్పడమే ఎక్కువ, అలాంటిది సూపర్ ఉన్నావని అంటున్నావు. అంటే నువ్వు వేసుకుంది నా టాప్ కదా. తొక్కలే. అలాంటప్పుడు నా టాప్ ఎందుకు వేసుకున్నావు? ఏం చేయనే, ఆఫీస్ పార్టీ అన్నారు, నా దగ్గర ఉన్న టాప్స్ అన్నీ వాడేశాను, అందుకే నీ టాప్ వేసుకున్నా. సరే, మరైతే నెక్స్ట్ వీక్ నా ఆర్డర్ బిల్స్ మొత్తం నువ్వే కట్టాలి, సరేనా? ఏంటే ఒక్క టాప్కి 1 వీక్ బిల్సా? టైమే టైం. నీకు టైం అవుతుంది అనుకుంటగా, సోకైంది చాలు, ఇంకెళ్ళు. వీడు వచ్చేసాడా? ఒక్కటి కూడా బుక్ అవ్వట్లేదు, టైం అయిపోతుంది.
ఏయ్ నువ్వేంటే ఇక్కడ? ఫుడ్ ఆర్డర్ చేశాను, దానికోసమే వెయిట్ చేస్తున్నా. ఒసేయ్ నువ్వు మారవా? నేనేం చేయను, నువ్వు పార్టీకి వెళ్ళి బాగా తినేసి వస్తావు, మరి నేను ఎలా తినాలి? అందుకే ఆర్డర్ పెట్టుకున్నా. నీకు ఇష్టం వచ్చింది చేసుకోపో. మనకెందుకులే. శ్వేత, నేనే. కనీసం క్యాబ్సే కాదు బైక్స్ కూడా బుక్ అవ్వట్లేదు. ఇదిగోండి. చూసావా, నీ క్యాబ్స్ కంటే నా ఆర్డరే ముందు వచ్చింది. లక్ అంటే ఇలా ఉండాలి. ఏడ్చావులే. షవర్మా నా వచ్చింది, బర్గర్ ఇంకా రాలేదా? వీడియో ఆన్ ద వేనే ఉండాలి. ఓయ్ బాబు. నా పేరు బాబు కాదండి, సిద్ధార్థ్. ఓకే ఓకే, ఒక హెల్ప్ చేస్తావా సిద్ధార్థ్? చెప్పండి. 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను, ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు. నన్ను కొంచెం మాదాపూర్లో డ్రాప్ చేస్తావా? అర్జెంట్గా వెళ్ళాలి. అంటే నాకు ఆర్డర్లు వస్తాయండి. ఒక పని చేద్దాం, ఈ నైట్ నీ ఆర్డర్స్కి ఎంత అమౌంట్ అయితే వస్తుందో అంతా నేను పే చేసేస్తాను. కొంచెం ప్లీజ్. ఏమంటావు? అంటే అది అర్థం చేసుకో సిద్ధార్థ్. సరే, ఎక్కండి. థ్యాంక్ యూ, బాయ్. బాయ్. నేను ఆర్డర్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఇది వెళ్ళగలుగుతుంది. నన్ను పిచ్చిమోహన్ అంటుంది, ఇదే పిచ్చిమోహంది. అబ్బా. హలో బావా, అక్క లేదు, పార్టీకి వెళ్ళింది. ఇంకా నిన్నెక్కడో చూసినట్టుంది. అది లాస్ట్ టైం ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాను కదండి. ఓ, అది నువ్వే కదా? అవునండి. ఓకే, ఇప్పటికైనా నేర్చుకున్నావా? ఏదో పర్లేదండి. గుడ్. రోజుకి ఎన్ని ఆర్డర్స్ ఇస్తా? అలా ఏం లేదండి, మనం చేసుకునే దాన్ని బట్టి. అయినా జనాలకి బద్ధకం ఎక్కువైపోయి పక్కనున్న రెస్టారెంట్కి కూడా వెళ్ళి తెచ్చుకోలేక ఇలా ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు. అంతే కదండి, ఒకరి అవసరం ఇంకొకరికి అవకాశాన్ని ఇస్తుంది. అలా ఉన్నారు కాబట్టే నేను ఇంతమందిని బతుకుతున్నా. ఇక్కడే ఆపేవా? గూగుల్ పే నెంబర్ చెప్పు. గూగుల్ పేయా? నాకు బ్యాంక్ అకౌంటే లేదండి. అదేంటి, చిన్న చిన్న బడ్డీ కొట్టులోనే ఉంటున్నాయి, మీకు లేకపోవడం ఏంటి? అంటే సంపాదించడం మొన్నే మొదలు పెట్టా కదండి, మెల్లగా తీసుకుంటా. మరి ఇప్పుడు ఏం చేయను? నా అమౌంట్ అంతా గూగుల్ పేలోనే ఉంది. మా ఫ్రెండ్ నంబర్ చెప్తాను, చేస్తారా? సరే చెప్పు. 9502433333334. హాయ్ అని పెట్టాను, అమౌంట్ పంపించేస్తున్నాను. సరే అండి. ఓయ్, ఇంకా పంపించలేదు. ఇంత పెద్ద బిల్డింగ్లో పార్టీకి పోతున్నారు, మరి 100 రూపాయలకు గుర్తు పడతారా? పంపించేస్తారులేండి. పేమెంట్ లిమిట్ అయిపోయిందా? సరే, తర్వాత పంపిద్దాం. హాయ్ కీర్తన. హే. హాయ్ కీర్తన. హాయ్. హాయ్. హ్యావ్ ఎ సీట్. హాయ్. ఏంటి లేట్ అయింది? క్యాబ్స్ బుక్ అవ్వలేదు, అందుకే లేట్ అయిపోయింది. ఓకే, వోడ్కా ఆర్ వైన్? నో, నాకు పోనీ సాఫ్ట్ డ్రింక్? ఓకే. సతీ, ఒక సాఫ్ట్ డ్రింక్. రోజు ఆఫీస్కి ఇలా రావచ్చుగా, ఇవాళ చాలా బాగున్నావు. వీడేంటి తేడాగా మాట్లాడుతున్నాడు? నెక్స్ట్ మంత్ కూడా ఆఫీస్ వాళ్ళు గోవాలో పార్టీ ప్లాన్ చేస్తున్నారు, నువ్వు వస్తున్నావుగా? లేదు, యాక్చువల్లీ రావట్లేదు. 2 monthsలో నా మ్యారేజ్ ఉంది, సో చాలా షాపింగ్ పెండింగ్ పడిపోయింది. వాట్, నీకు మ్యారేజా? అవును.
టైం అవుతుంది, నేను వెళ్ళాలి. అవునా? పద, నా కాల్లో డ్రాప్ చేస్తా. పర్లేదు, నా ఫియాన్సీ వస్తున్నాడు. కనుక్కో ఒకసారి వస్తున్నారా లేదో. చెప్పు కీర్తన. ఆకాష్, ఎక్కడున్నావు? నేను పార్టీలో ఉన్నాను, చెప్పు. నేను మా ఆఫీస్ పార్టీకి వచ్చాను. ఇక్కడ మా కొలీగ్ కొంచెం నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు. నువ్వు వచ్చి నన్ను పికప్ చేసుకుంటావా? ఇరిటేటా అంటే ఏం చేస్తున్నాడు? తెలుసు కదా, కొంచెం తేడాగా బిహేవ్ చేస్తున్నాడు. నువ్వు రాగలవా? అది కామనే కీర్తన, అన్ని పార్టీస్లో. జస్ట్ నువ్వు అవాయిడ్ చేసి నీ పార్టీకి నువ్వు ఉండు. అది కాదా ఆకాష్, ప్లీజ్ నువ్వు రావా? ఏంటి కీర్తన, చిన్న చిన్న వాటికి కూడా నువ్వు. ఏం కాదులే, లైట్ తీసుకో. సరే, ఉంటా, బాయ్. వస్తున్నారా లేదా నేను డ్రాప్ చేయనా? లేదు, వస్తున్నాడు. ఆన్ ది వేలో ఉన్నాడు. కమాన్, లెట్స్ డాన్స్. నాకు రాదు. పర్లేదు, పదా. దా. ప్లీజ్. యో, డబ్బులు ఎక్కడా? యో, ఇస్తానియా మా వాడు వచ్చినాక. ఇదిగో మావాడు వచ్చాడు. రేయ్, ఇందాక గూగుల్ పే నీకు 100 రూపాయలు వచ్చాయా? నాకెవరు పంపిస్తారా నాయనా? రేయ్, నువ్వే దెంగిపోయి ఉంటావురా, చూపెట్టు. రేయ్, నువ్వు నమ్మవురా. ఇదో చూడు, నా అకౌంట్లో 2 రూపాయలు ఉంది. సోడా కూడా నువ్వు ఇస్తావని ఆర్డర్ ఇచ్చా. రే మచ్చా, ఎవరో హాయ్ అని పెట్టారా, డబ్బులు పంపిలా. రేయ్, అయిపోయిందిరా. ఎంత పెద్ద పార్టీకి పోయిందో తెలుసారా? మరి 100 రూపాయలకు కక్కుర్తి పడుతుంది అనుకోలేదురా నేను. రేయ్, ఇలా డబ్బుండే అమ్మాయిలంతా ఇంటారా పిసినారోళ్ళు బాయ్ ఫ్రెండ్ దగ్గర ఖర్చు పెట్టించుకుంటారు. మరి 100 రూపాయలకా? రే, ఆ సీనుగాళ్ళు ఎవరు లేదా 10 రూపాయలు కూడా పంపించుకుంటారా నాయనా? నువ్వేంద్రా ఇంత అమ్మాయి కూడా లాగుండవా? అరే, ఓసారి ఫోన్లో ఆ నంబర్ చెప్పరా. ఇదిగో. రే మచ్చా, సోడా డబ్బులు రా, నా ఇస్తా ఉన్నా. రే మచ్చా, కమాన్ లెట్స్ డాన్స్. ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది, తనే అనుకుంటా. హలో, ఎవరు? నేనండి, సిద్ధార్థ్ని. ఇందాక డ్రాప్ చేశాను కదా. ఏంటండి మీరు? మిమ్మల్ని నమ్మొచ్చేస్తే మరి 100 రూపాయలకి ఇలా చేస్తారనుకోలా. అసలు నేను రానన్నా, మీరే అమౌంట్ ఇస్తారు రమ్మన్నారు. సారీ సిద్ధార్థ్, నీకు అమౌంట్ పంపిస్తా, కానీ నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఇందాక డ్రాప్ చేసావు కదా, అక్కడికి వచ్చి నన్ను పిక్ చేసుకుంటావా? నేను రాను, నాకు చాలా పనులున్నాయి. ప్లీజ్ సిద్ధార్థ్, కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఏమైందండి? వస్తున్నా, పక్కనే ఉన్నా. థ్యాంక్ యూ సిద్ధార్థ్. డాన్స్ చేద్దామా? లేదు, వచ్చేసాడు. అక్కడ దగ్గర రానా? నో ప్రాబ్లం, నేను వెళ్తాను. థ్యాంక్ గాడ్. సిద్ధార్థ్, ఇక్కడి నుంచి పద. ఏమైందండి? నువ్వు వెళ్ళు, చెప్తాను.